హలో అండి, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ ఈశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. నిఫ్టీ 50 క్లోజింగ్ వచ్చేతలకి 23,537 36 పాయింట్స్ గెయిన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేతలకి 51,703 42 పాయింట్స్ గెయిన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ప్రొజెక్షన్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి రివర్సల్ అయింది. ఇక్కడ ఒక యూ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇది ఒక యూ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. నేను మార్నింగ్ చూసి ఈ లెవెల్ బ్రేక్అవుట్ కింద నేను ట్రేడ్ తీసుకున్నాను. అప్ టు హియర్ దా మూమెంట్ ఇచ్చింది. అది ట్రేడ్ 1 అది 51,400 కాల్ని సెల్ చేశాను. ఫస్ట్ ఈ రౌండ్ లెవెల్ని సెల్ చేశాను 51,500. టార్గెట్ 1 టచ్ అయ్యి రివర్స్ అయింది. నేను ట్రైలింగ్ చేసుకున్నాను. కాస్ట్ ఎగ్జిట్ కొట్టాను. తర్వాత ఇక్కడ ఒక యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. యాక్చువల్గా ఎంట్రీ ఇవ్వాలి. అప్పటికి టైం వచ్చేతలకి 10:30 అలా అయ్యేతలకి నేను ట్రేడ్ తీసుకోలేదు. కానీ కొంతసేపు ఆగిన తర్వాత ఇది అప్సైడ్ డైరెక్షనల్ ఉన్నాయేమో అని చెప్పి 11:10కి అంటే ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. 51,500 పుట్ని సెల్ చేశాను. తర్వాత ఈ రివర్సల్ వచ్చింది. నా సేమ్ ఫస్ట్ ఇక్కడ నేను ట్రేడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాకు టార్గెట్ 1 హిట్ అయింది. మళ్ళీ నా ట్రైలింగ్ స్టాప్ లాస్లో కాస్ట్ జరుపుకున్న తర్వాత మళ్ళీ నేను ఎస్ఎల్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ కొట్టాను. నో లాస్ నో ప్రాఫిట్. ఇక్కడ నుంచి మొత్తం కన్సల్టేట్ అయింది ఈరోజు మొత్తం. ఇంకా నేనేం ట్రేడ్ ప్లాన్ చేయదలుచుకోలేదు. ఇంకా అందరితో క్లోజ్ చేశాను. ఇది ఇప్పుడు రేపటి అనాలిసిస్ వచ్చినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ పడింది. బేసిక్గా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ పడినప్పుడు రెండు సినారీస్ నడుస్తాయి. ఫస్ట్ మార్కెట్ ఓపెనింగ్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, సైడ్ వే ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనం పాజిటివ్ ట్రేడ్ తీసుకుంటాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నో ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మ్యాక్సిమం కన్సల్టెన్సీ అంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నాం. ఇక్కడ మనకు ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీని హైగా బ్రేక్ చేస్తే మనం బై సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రీటెస్ట్ తీసుకొని ఒక యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తే ఇక్కడ ఎంట్రీ ఇస్తాము బై సైడ్. అలా కాకుండా మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ అయింది అనుకో, మార్కెట్ ఈ రేంజ్లో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండేది, ఈక్వల్ టు సైడ్ వేస్. నిఫ్టీ చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ ఫిల్ చేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ర్యాలీ చేసింది. సెకండ్ హాఫ్ నుంచి కన్సల్టేట్ అయింది. ఇది కూడా ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లా ఫామ్ అయింది. రేపు అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇస్తే, అంటే రేపు మార్కెట్ కానీ సైడ్ వేస్ ఓపెన్ అయ్యి ఫ్లాగ్ కానీ బ్రేక్అవుట్ ఇస్తే మనం బై సైడ్ పొజిషన్ తీసుకుంటాము. సేమ్ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి రివర్స్ అయ్యి దాన్ని డే హై కానీ బ్రేక్ అయితే మళ్ళీ ఆడ పొజిషన్ ఎంట్రీ ఇస్తాము. గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉండేది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కింద కానీ బ్రేక్అవుట్ ఇస్తే సెల్ పొజిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉండిద్ది. నిఫ్టీకి సపోర్ట్ వచ్చేతలకి 23,000 1 minute. నిఫ్టీ సపోర్ట్ వచ్చేతలకి 23,500, రెసిస్టెన్స్ వచ్చేతలకి 23,600. బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ వచ్చేతలకి 51,500, రెసిస్టెన్స్ వచ్చేతలకి 52,000. థ్యాంక్ యూ అండి. జై హింద్.